నల్ల పసుపు తాంత్రిక, వశీకరణ చర్యల కోసం ఉపయోగించే అరుదుగా దొరికే ఒక విధమైన పసుపు. ఇది మధ్యప్రదేశ్లోని నర్మదా నదీ ప్రాంతంలోనూ, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ, నేపాల్లోనూ లభిస్తుంది. బెంగాల్లో పండించే ఈ మొక్క యొక్క దుంపలను సౌందర్య వస్తువులు, కాస్మెటిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ణకేదార అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన నిషి, రజని, రాత్రి మొక్క నల్ల పసుపేనని భావిస్తారు. దీని దుంప లోపలి భాగం ముదురు నీలం, నలుపు సమ్మేళనంతో ఉంటుంది. పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. కాళీమాత పూజలో వాడే ఈ రకం పసుపుని హిందీలో కాళీ హాల్దీ అని పిలుస్తారు. కాళీ అంటే నలుపు అని అర్థం. అందుకే ఈ రకం పసుపుకి నల్ల పసుపు అని పేరు వచ్చింది. ఆంగ్లంలో నల్ల పసుపును బ్లాక్ టర్మరిక్ అని అంటారు. నల్ల పసుపును నేడు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల సాగు చేస్తున్నారు. అటవీ శాఖ ప్రకారం ఇది ఒక అరుదైన పసుపు జాతికి చెందిన అంతరించిపోతున్న మొక్క. దీనిని అమ్మడం, కలిగి ఉండడం, పెంచడం భారత అటవీ చట్టం ప్రకారం నేరం. రసాయనాలు 2008 ఫిబ్రవరిలో గవర్నమెంట్ హోల్కార్ సైన్స్ కాలేజ్, ఇండోర్, మధ్యప్రదేశ్ వారు బోటనీ డిపార్టుమెంట్ హెడ్ డాక్టర్ సంజయ్ వ్యాస్ ఆధ్వర్యంలో నల్లపసుపులో ఉన్న రసాయనాలపై పరీక్షలు నిర్వహించారు. ఇండియన్ ఫార్మాకోపియా ప్రకారం ఫిజికో కెమికల్స్ను లెక్కించారు. అవి ఇలా ఉన్నాయి: యాష్ కంటెంట్ 9.028%, యాసిడ్ ఇన్ సాల్యుబుల్ యాష్ 4.31%, లాసాన్ డయింగ్ లర్డ్ 9.944%, తేమ శాతం 8.8%, వాటర్ సోల్యుబుల్ ఎక్స్ట్రాక్టివ్స్ 13.68%, ఆల్కహాల్ సోల్యుబుల్ ఎక్స్ట్రాక్టివ్స్ 6.17%, వాలటైల్ ఆయిల్ 1.8%. 100 గ్రాముల నల్లపసుపు పొడితో ఫైటో కెమికల్ స్క్రీనింగ్ నిర్వహించగా అందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆయిల్స్, ఫాట్స్, స్టెరాయిడ్లు, టెర్పనాయిడ్లు, ఆల్కలాయిడ్లు, గ్లైకోసైడ్లు, టానిన్లు, ఫినాల్ బయటపడ్డాయి. గ్యాస్ క్రోమాటోగ్రఫీ, మాస్ స్పెక్ట్రోమెట్రీ ఎనాలసిస్ ప్రకారం వాలటైల్ ఆయిల్లో 1.8 సినియోల్ 27%-48%, కర్పూరం 14%-28.3%, టర్మియోన్ 12.3% ఉన్నాయి. దుంపల్లో వాలటైల్ ఆయిల్ 1.5% నుండి 1.8% ఉంటుంది. గిరిజనుల నమ్మకాలు, వాడుక: నల్లపసుపు దుంపను జేబులో పెట్టుకున్నా, గుమ్మానికి వ్రేలాడదీసినా దుష్టశక్తులు వెళ్ళిపోతాయని, నల్లపసుపు దుంప అమ్మవారి స్వరూపమని భారతదేశంలో చాలా గిరిజనులు నమ్ముతారు. ముఖ్యంగా నల్లపసుపు దుంపను తాంత్రిక విద్యల్లో వాడతారు. వశీకరణ చర్యలకు ఛత్తీస్గఢ్ కేస్కల్ కొండ ప్రాంతాల్లో తాంత్రికులు నల్లపసుపును ఆవు మూత్రంతో పేస్టులా చేసి దానిని నుదుటికి కుంకుమ వలె పెట్టుకుంటారు. కంకర్ ప్రాంతపు తాంత్రికులు నల్ల పసుపును ఆవు మూత్రంతో పేస్టులా చేసి దానిని నుదుటికి కుంకుమ వలె పెట్టుకుని దాని చుట్టూరా కొంచెం రక్తాన్ని పెట్టుకుంటారు. గిరిజనులు నల్లపసుపు దుంపను నలగొట్టి రసాన్ని పార్శ్వపు నొప్పికి, కడుపులో అపానవాయువులకు, దెబ్బలకు వాడతారు. ఉత్తరాంచల్ చమోలీ జిల్లాలో పెంపుడు జంతువులకు కడుపు నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో నల్ల పసుపు పొడిని కలిపి ఇస్తారు. జ్వరం, గ్యాస్ ఇబ్బంది ఉన్నప్పుడు దుంప రసాన్ని త్రాగిస్తారు. దెబ్బలకు దుంప పేస్టుని వ్రాస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో అపతానీ జాతివారు దగ్గు, ఆస్తమా నుండి ఉపశమనం పొందేందుకు రాత్రి వేళ పడుకునే ముందు నల్ల పసుపు దుంపను తింటారు. ఛత్తీస్గఢ్, బస్తర్ ప్రాంతాల్లో వరిబీజాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రపరచి నల్లపసుపు పేస్టును వ్రాసి దానిపై తమలపాకులు కడతారు. తూర్పు అరుణాచల్ ప్రదేశ్ లోహిత్ జిల్లాలో ఖంటి గిరిజనులు పాము, తేలు కాట్లకు నల్ల పసుపు పేస్టును గాయానికి పూస్తారు లేదా దుంపల పొడిని నేలవేము, ఆండ్రోగ్రాఫస్ పనిక్యులేటా, గింజలతో నూరి కాటుపై పూస్తారు. ఔషధ గుణాలు: పైల్స్, లెప్రసీ, బ్రాంకటైస్, ఆస్తమా, కాన్సర్, ఎయిడ్స్, మూర్ఛ్, జ్వరాలు, పుండ్లు, సంతానలేమి, సెక్స్ సమస్యలు, మెన్సెస్ డిజార్డర్లు, పంటి నొప్పి, వాంతులకు నల్ల పసుపు దుంప ఉపయోగపడుతుంది. అయితే ఆయుర్వేద వైద్యులను సంప్రదించకుండా నల్ల పసుపు దుంపను వాడరాదు. సాగు, కోత: నల్ల పసుపు సాగు, కోత, ఉడకబెట్టడం, ఎండబెట్టడం సాధారణ పసుపు, కర్క్యూమ లొంగ మాదిరిగానే ఉంటుంది. అయితే నల్ల పసుపును ఉడికించేసరికి లోపలి రంగు పోతుంది, సాధారణ పసుపు రంగు వస్తుంది. అపోహ: నల్లపసుపు దుంపల ఖరీదు కేజీ లక్షల రూపాయలని చాలామందిలో అపోహ ఉంది. కాని ఇంతవరకు నల్ల పసుపు దుంపలను లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లుగాని, అమ్మినట్లుగాని దాఖలు లేవు.